మీ విగ్రహాన్ని అందరూ చూసే చోట నెలకొల్పితే వింతగా అనిపించి సందర్శకులు సెల్ఫీలు దిగుతుంటే అది మీరు చూస్తుండగా అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. కానీ కొద్ది మార్పులతో అదే అనుభూతిని పొందుతున్నాడు విశాఖలోని ఓ యువకుడు. ఇప్పటి వరకు ఎవ్వరికి రాని ఆలోచనను పెట్టుబడిగా పెట్టి స్టార్టప్లో సక్సెస్ అవుతున్నాడు. ఒకసారి ఆయన కథ ఏంటో తెలుసుకుందామా? అయితే విశాఖ బీచ్కి వెళ్లాల్సిందే. బతుకు తెరువు కోసం పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖపట్టణానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఈ యువకుడి పేరు ప్రతీక్ ఘోష్. వయస్సు 26. బీచ్ రోడ్డులో సాయంత్రం అయ్యేసరికి బంగారు విగ్రహంగా మారిపోతాడు. సందర్శకులు అయితే ఇదివరకు ఎప్పుడూ చూడని ఈ విగ్రహం అకస్మాత్తుగా ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతుంటారు. ఎవరి మహానుభావుడు అంటూ కొందరు ఆలోచించడం మొదలు పెడితే మరికొందరు ఆ నిలువెత్తు బంగారంతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. బంగారు ఛాయిలో ఉన్న బూట్లు, ప్యాంట్, షర్ట్, దానిపై బ్లేజర్, బంగారు హ్యాట్, కళ్ళజోడు, చేతి గ్లౌజులు ధరించి పిల్లల్ని పెద్దల్ని ఆకర్షిస్తున్నాడు. విశాఖ వచ్చే పర్యాటకులకు వినోదాన్ని పంచుతున్నాడు. కదలకుండా మెదలకుండా ఒకే ఫోజులో 20 నిమిషాల వరకు అచ్చం విగ్రహంలా ఉంటాడు. ఈ రకంగా సాయంత్రం సమయం 3 గంటల పాటు బొమ్మలాగా ఉండిపోతాడు. బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం, YMCA పరిసరాల్లో ఎక్కువగా దర్శనమిస్తుంటాడు. ఇతని వినూత్న ప్రయత్నాన్ని చూసి ఎంతో సంబరపడిపోతున్నారు పర్యాటకులు. Yeah. I thought yesterday also I saw him. I said such a good talent is having. Even Hyderabad, though, 2 children are there. They become Mahatma Gandhi. Okay. And when you see them, no, it's Mahatma Gandhi only. Then I said, no, he's very pakka man, very talented person. Okay. He's having such a guts to stand like this in front of the public. It's really great. Great, really, I'm really proud of him. Really, such a great talent. A man should have a guts to stand like this in front of the public. Not for earning money or nothing, this talent. Salute to him. He's a salesman. Okay, fine. I don't know anything about him. Yeah. So really great. You can try like that. I don't know. Just show me how to stand. I can try. No doubt, we can try. But I don't think I can become like him. Such a talented person he is. Really very great, Joe. Very great. Yesterday also I felt so happy when seeing him, no? He must be a public only, but really very great. His makeup, his dress up and all, it's really very great. ऐसा लग रहा है जैसे एक मूर्ति है, बट रियल में हम जब महसूस कर रहे हैं तो ये एक इंसान है. बल्कि आप इनकी एक्टिंग को अगर देखेंगे ना तो मतलब पूरा आपको ऐसा लगेगा कि वो एक मूर्ति खड़ी कर दी गई है. अगर एक आम इंसान हो ना तो वो इतनी सेम पोजीशन में इतनी देर तक नहीं रह सकते, बट अगर आप इनको देखेंगे तो ये अपनी आँखों को भी, उन पलकों को भी नहीं गिरा रहे हैं. तो इसका मतलब ये बहुत ही होनहार है और काफ़ी अच्छी कलाकारी है और हम इसे ज़रूर अप्रिशिएट करेंगे. तो जब मैं आई मैंने इनसे पूछा आपने कुछ खाया कि नहीं खाया, बट इनका रिएक्शन देखिए, इनके एक स्टेप भी आगे नहीं बढ़े हैं. तो ये बहुत कहना पड़ेगा, वेरी वेल डन, వెరీ గుడ్ జాబ్. నేను ఇలా మ్యూజియంకి వచ్చాను. నాకు ఇతను చూసే బొమ్మలా అనిపించేది. పక్కకు వచ్చి చూసిన తర్వాత ఒక మనిషే, కానీ ఆయన అలా నించోవడం కదలకుండా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను, కానీ అలా ఉండడం చాలా గ్రేట్. పగటి వేళ ఇతను నగరంలోని ఫుట్పాత్ పై బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. మగపిల్లలు ధరించే ట్రాక్లు, బనీలు, షర్ట్లు, టీషర్ట్లు అమ్ముతూ ఎంతో కొంత సంపాదిస్తుంటాడు. వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వినూత్నంగా ఆలోచించి సాయంత్రం వేళ గోల్డెన్ మ్యాన్ గా అవతారమెత్తి అందర్నీ మెప్పిస్తున్నాడు. విశాఖపట్నం వచ్చి 3 నెలలు అయిందని, అప్పటి నుంచి బట్టల వ్యాపారం చేస్తూనే సాయంత్రం సమయంలో జనసంచారం ఉన్న ప్రదేశంలో కదలకుండా నిలబడ్డం ఒక హాబీగా మార్చుకున్నానని చెప్పాడు. May I
5 बजे आया हूँ, 8 बजे से 8 बजे तक करता हूँ, 3 घंटा करता हूँ। स्टैंडिंग 15 मिनट या 20 मिनट। मैं 3 हॉर्स ये काम करता हूँ, 3 हॉर्स, बट 15-20 मिनट की चेंजिंग करता रहता हूँ। 3 हॉर्स 4 हॉर्स टोटली। अच्छा है, बहुत अच्छा मिलता है एक्सपीरियंस। सब सर कहता है, मेरे को भी अच्छा लगता है, मैं पब्लिक को खुश करता हूँ, पब्लिक को भी अच्छा लगता है। कोई प्रैक्टिस नहीं, मैं मतलब शुरुआत में इधर आया था दिसंबर में 15 तारीख को इधर आया था, और तब से मैं ये करना स्टार्ट कर दिया। बस अभी आदत बन गया, बढ़िया चल रहा है। आलोचना आदमी पब्लिक लोग भी बहुत अच्छा बोलता है। आइडिया ये मैंने मोबाइल में देखा था, जैसे कि फॉरेन कंट्री में होता है ये सब, तो मोबाइल में देख के ये मैंने किया था। सुबह बिजनेस करता हूँ टी शर्ट का, इधर ही भैजक में किधर भी बैठ जाता हूँ फुटपाथ में, इवनिंग ये करता हूँ। అందరూ తనను మెచ్చుకుంటూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉందని, వారికి తోచినది సాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారని చెప్పాడు. కదలకుండా బొమ్మలా ఉండే ఒక మనిషి కథ ఇది. పగలంతా బట్టల వ్యాపారం చేసుకుంటూ సాయంత్రం అయ్యేసరికి బీచ్కి వచ్చే ప్రజలను అలరించేందుకు తాను ఒక బొమ్మలా నిలబడ్డ ఆ ఉదంతం ఇది. ఇది కేవలం డబ్బుల కోసం కాదు, తాను ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడగలను అనే ఒక సంకేతం అతను ఇస్తున్నాడనే విధంగా ఇక్కడ ఒక గోల్డెన్ మ్యాన్గా అవతారం ఎత్తాడు ప్రతీక్ ఘోష్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.